మనుషులందరూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు. అదేంటో తెలుసా? చేసిన పాపాన్ని బట్టే శాపాన్ని అనుభవిస్తారు. దీన్నే కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు. రాత్రి మాటలు రోడ్ల పక్కన ఎవరన్నా పడుకుంటే ఏం పాపం చేశాడో, దిక్కులేని వాడైపోయాడు అని మాట్లాడుతుంటారు. పెళ్ళైన కొన్ని రోజులకే భార్య చచ్చిపోయినా, భర్త చచ్చిపోయినా ఏం పాపం చేశారో వీళ్ళు ఎలా అయిపోయారు, లేకపోతే అనాథ పిల్లలను చూసి ఏం పాపం చేశారో వీళ్ళు ఎలాగ అయిపోయారు అని చాలా సందర్భాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా టీబీ పేషెంట్లని, క్యాన్సర్ పేషెంట్లని, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్లని చాలా మందిని చూసి ఏం పాపం చేశారో వీళ్ళ బ్రతుకు ఎలా అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు వాటిని సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? మనిషి జీవితంలో అనుభవిస్తున్న ప్రతి దరిద్రం కూడా కేవలం వారు చేసిన పాపాన్ని బట్టి మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో దేవుడు ఏదో నేర్పించాలి అన్న ఆలోచనతో ఆ పరిస్థితుల గుండా దేవుడు వాళ్ళని అనుమతించి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 12 మంది శిష్యులు ఒకానొక సందర్భంలో మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మీకు ఈ మాటలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ వ్యక్తి పుట్టి గుడ్డివాడితో పుట్టడానికి ఈ వ్యక్తి చేసిన పాపమా, లేకపోతే ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చేసిన పాపమా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి కాదు, ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కార్యం ఈ వ్యక్తి జీవితంలో జరిగి దేవుని నామం మహిమపరచబడాలి, ఈ వ్యక్తికి దేవుడు అంటే ఎవరో తెలియాలి, అందుకని ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాడని చెప్పని యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. మనిషి చేసిన పాపాలను బట్టి మాత్రమే కర్మ అనుభవించడు. కాబట్టి మీరు ఎవరైనా పేదవాళ్ళని చూసి, లేదంటే దరిద్రాన్ని అనుభవిస్తున్న వారిని చూసి, అనారోగ్యంతో ఉన్న వారిని చూసి వీళ్ళేదో పాపం చేశారు అని ఎప్పుడు మాట్లాడద్దు. అలా మాట్లాడితే మీ మీదకి శాపం వస్తుంది. యోబు తన జీవితంలో ఏ పాపం చేయలేదు, ఆస్తిని కోల్పోయాడు. ఏ పాపం చేయలేదు, కన్న బిడ్డలను కోల్పోయాడు. యోబు ఏ పాపం చేయలేదు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యోబు యొక్క స్నేహితులు ముగ్గురు వచ్చి నువ్వేదో పాపం చేసావు అని యోబుని మాటలతో గుచ్చటం చేశారు. మీకు తెలుసా, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా శపించబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఏ మనిషి అనుభవిస్తున్న బాధ తను చేసిన పాపాన్ని బట్టి కాదు. కొన్ని సందర్భాల్లో మనుషులు చేసిన పాపాలను బట్టి అనుభవించవచ్చు, కానీ అందరూ చేసిన పాపాన్ని బట్టే కాదు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా మనం యథార్థంగా భక్తి చేస్తూ ఉంటాం. అప్పుల పాలు అవ్వమా, యథార్థంగా భక్తి చేస్తూ ఉంటాం. అనారోగ్యం పాలు అవ్వమా, యథార్థంగా భక్తి చేస్తూ ఉంటాం. మన కడుపుని పుట్టిన బిడ్డల జీవితాలే పాడైపోతుంటే, బాగోకుండా ఉంటాయి. అంత మాత్రాన మనం చేసిన పాపాన్ని బట్టి అంటారా? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే. నిజంగా మనం చేసిన పాపాలను బట్టే శిక్ష అనుభవించాల్సి వస్తే మరుక్షణం మన కంఠంలో మన ప్రాణం ఉండదు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు.